గతంలో మా ఆరోగ్యాల గురించి ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఆస్పత్రులు లేక, అవి ఉన్నా సరైన సదుపాయాలు లేక రాష్ట్రంలో వైద్యం పరిస్థితి దారుణంగా ఉండేది. ఇదంతా 2019కి ముందటి పరిస్థితి. ఏపీలో జగనన్న ప్రభుత్వం వచ్చింది. పేద ప్రజలకు ప్రాణం లేచొచ్చింది. ఆరోగ్యశ్రీ పేదల పాలిట సంజీవనిగా మారింది. పేద ప్రజలు ఒక పైసా ఖర్చు చేయకుండా కార్పొరేట్ వైద్యాన్ని పొందుతున్నారు. ఆరోగ్య సురక్షా శిబిరాలతో వైద్యం ఇంటి ముందుకే వచ్చింది. గ్రామస్థాయి విలేజ్ క్లినిక్స్ నుంచి మెడికల్ కాలేజీల వరకు నాడు నేడుతో ఆస్పత్రుల రూపురేఖలు పూర్తిగా మారాయి. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో కేవలం 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉంటే నేడు 17 కొత్త మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నారు మా జగనన్న. ఇప్పుడు ఏపీ ఆరోగ్యాంధ్రప్రదేశ్గా మారుతోంది.